మరొక అప్డేట్ అయితే చూద్దాం. బోనాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఊరేగింపులో అయితే దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో కలకలం అయితే రేపింది. ఇక ఈ దాడిపై పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. బోనాల ఊరేగింపులో కత్తులతో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. బోనాల ఊరేగింపులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కత్తులతో దాడి జరిగిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. బోనాల ఊరేగింపు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణకంటి చంద్రకాంత్ గౌడ్పై కొందరు కత్తులతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో చంద్రకాంత్ గౌడ్తో పాటు మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుట్న సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చంద్రకాంత్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి రాజకీయ విభేదాలే కారణమని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం తిమ్మాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా బోనాలు ఊరేగింపు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలోనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఒక మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యువజన కార్యకర్త అయినటువంటి చంద్రకాంత్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపడినటువంటి చంద్రకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన అతన్ని సూర్యాపేటలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా చంద్రకాంత్ గౌడ్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా గాయాలైన నేపథ్యం అవుతుంది. ఎప్పుడైతే ఈ ఘర్షణ వాతావరణం తలెత్తిందో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మరీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా కూడా అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిన నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా ఈ ఘర్షణకు ప్రధాన కారణము బీఆర్ఎస్ కార్యకర్తలకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు బోనాల ఊరేగింపు సందర్భంగా కొన్ని తలెత్తిన వివాదమే అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న నేపథ్యం ఉంది. సో ప్రజెంట్ గా చూస్తే మాత్రము గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినటువంటి చంద్రకాంత్ గౌడ్ తీవ్రంగా గాయపడడంతో ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండ్లపై దాడులు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ముందుగానే గ్రహించినటువంటి పోలీసులు గ్రామంలో అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో మాత్రం ప్రజెంట్ గా మాత్రం గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము సూర్యాపేట ఆసుపత్రిలో చంద్రకాంత్ గౌడ్ చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.